శంకరు, జబ్బలన్నీ వాసిపోయేటట్టుగా మా చేత గోరింటాకంతా రుబ్బించావు. మళ్ళీ కప్పులు కోన్లేంటి ఐస్ క్రీమ్ లాగా? ఏం లేదు ఓనరు, సాంప్రదాయానికి రుబ్బిన గోరింటాకును ఒక చుక్క పెట్టి మిగతాదంతా కోన్స్ తో పెట్టుకోవచ్చట. అప్పుడు సాంప్రదాయం దెబ్బతినదు, మోడర్న్ డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆహా, నీకు అనుకూలంగా రూల్స్ రెగ్యులేషన్స్ భలే మార్చేసుకుంటావు శంకరు. ఊరుకో ఓనరు, మీరు పొగడకండి, నాకు సిగ్గేస్తుంది. పోతే పని ఏదో జబ్బలు, నీ కష్టమే ఊరికే పోదులే. వాళ్ళ చేతులకు పెట్టుకోగానే దగదగా పండిపోతుంటే నీ శ్రమ ఎక్కడికి పోతుంది, నీ కష్టం ఎక్కడికి పోతుంది చెప్పు? అది చూసి ఆనందం తట్టుకోలేక ఇంకా రూపుతానంటావు. ఏమండి గౌరీ గారు, ఏంటి ఇంకా అలా నిలబడి చూస్తున్నారు? మాయని కూర్చోబెట్టి ఆ మోడర్న్ డిజైన్స్ ఏవో మొదలు పెట్టండి. కాస్త ఉండండి శంకర్ గారు, ఊరికే అలా మాకు మేము గోరింటాకు పెట్టేసుకుంటే బోరింగ్ గా ఉంటుంది. అందుకే నేను మెహందీని ఒక కాంపిటీషన్ లాగా పెడతాను. అంటే ఎలా? ఏముంది, అబ్బాయిలు అమ్మాయిలకి గోరింటాకు పెట్టాలి. ఎవరు పెట్టిన డిజైన్స్ బాగుంటే వాళ్ళే గెలిచినట్టు. వాళ్ళ పార్ట్నర్ మీద వాళ్ళకి అంత ప్రేమ ఉన్నట్టు. ఐడియా అదిరిపోయింది మేడం. ఇంకా చూస్తారండి, ఎవరి జంటలకు వాళ్ళు గోరింటాకు పెట్టండి. ఏంటండి అలా చూసి చంపేస్తారా పిల్లల్ని? అంటే అది కాదండి, ఏదో సరదాగా ఈవెంట్ జరుగుతుంది, మీరు కూడా జస్ట్ సరదాగా తీసుకోండి. దానికి అలా సీరియస్ అయిపోతే ఎలా? టేక్ ఇట్ ఈజీ. నేను మీకు ఎలా గోరింటాకు పెడతానో అలాగే మీ చెల్లెలకి మా తమ్ముళ్ళు ఇద్దరు గోరింటాకు పెడతారు, అంతే. సరే అనండి గౌరీ గారు. సరేలే. ఇంకా అలా చూస్తారండి, మేడం పర్మిషన్ ఇచ్చారు కదా. అబ్బాయి బాబు, నువ్వు మాయ చేతికి గోరింటాకు పెట్టు, మావాడేమో అకీబాబు చేతికి గోరింటాకు పెడతాడు. ఇక చిన్నోడి సంధికి, పెద్దోడి శ్రావణికి గోరింటాకు పెడతారు. ఫైనల్ గా మా గౌరీ మేడం కి శంకర్ సార్ గోరింటాకు పెడతారు. ఏంటక్క, ఎక్కడికి వెళ్ళారు? అలా అడగకూడదు శ్రావణి, ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటాయి. గౌరీ గారు, మీకే కాదు, ఈ మధ్య మీ చెల్లెళ్ళకు కూడా వెటకారం బాగా ఎక్కువైంది. అన్నయ్య, అమ్మాయిలు మనల్ని టీజ్ చేయడం కంటే వాళ్ళు మనల్ని టీజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. అవునన్నయ్య, ఆ అమ్మాయిలు కామెంట్ చేసినా కాంప్లిమెంట్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. అవునా? ఓ బుక్ పెన్ ఇవ్వండిరా, మీ ఇద్దరు చెప్పేవని నోట్ చేసుకుంటాను. చూస్తున్నాను రోయ్, ఇద్దరిని బాగా చూస్తున్నాను. చదువులో ఎదగలేదు, ఈ విషయంలో బాగా ఎదిగిపోయారు. త్వరగా పెళ్లి చేస్తే దారిలో పడతారు సార్. దారిలో ఆళ్ళు కాదు, నేను పడతాను. అప్పుడు వాళ్ళిద్దరిని కూడా నేనే పోషించాలి. నాకు తెలిసి అబ్బాయి పెళ్లి అవ్వగానే ఇంట్లో వరుస పెట్టి అందరి పెళ్లిళ్ళు జరిగిపోతాయనుకుంటున్నాను. అవును రవి, అన్ని పెళ్లిళ్ళకి నేనే హెడ్. సిస్టర్సే కదా, అన్ని కార్యాలు మనమే చేయాలి. ఒక్క అమ్మ నాన్న పెళ్లి తప్ప, ఒక్క అమ్మ నాన్న పెళ్లి తప్ప, పెళ్లి తప్ప, అమ్మ నాన్న పెళ్లి తప్ప, అమ్మ నాన్న పెళ్లి తప్ప. అక్కి, ఏంటది? అంటే అది మా ఇద్దరికి కన్యాదానం చేశారు. ఇప్పుడు అన్నయ్య కూడా మీరే పెళ్లి చేస్తున్నారు. ఇంకా మీరు ఆల్మోస్ట్ మాకు అమ్మా నాన్న అయిపోయినట్టే, అందుకే అలా అన్నాను. అంతే కదా, నీకు కూడా గౌరీ గారి లాగా చిప్ ఏమైనా స్లిప్ అయిపోతుందేమో డౌట్ వచ్చింది. నిజంగానే ఇవన్నీ ఇంత వేడుగ్గా జరుగుతాయని అస్సలు అనుకోలేదు. ఇదంతా మీ ఇద్దరి వల్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారి రక్త సంబంధం సినిమా చూసినప్పుడు ఏడ్చాను.
మళ్ళీ ఇప్పుడు మీరంతా కలిసి ఇలా ఏడ్పించారు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఏంటి ఈ దరిద్రుడి కోసం నా ప్రాణత్యాగం చేయాలా? రే నువ్వు సాడిస్టురా, సైకోరా. నిన్ను నమ్మిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాను. ఏమండి వానర్ గారు, ఏమంటున్నాడు మీ పార్ట్నర్? ఏంటలా చిన్నపిల్లల గుక్క పెట్టి ఏడ్చేస్తున్నారు? ఏమైతే నీకెందుకయ్యా, నువ్వేమో ఆడుతావా తీరుస్తావా? అయినా యాదగిరి, నాకు తనివి తీరా ఏడ్చే అవకాశం కూడా ఇవ్వరయ్యా మీరు. పెళ్లి సందర్లో ఏడ్చే అవకాశం ఇవ్వరండి. మీరు ఒళ్ళు విరుచుకుని నాతో రండి చెప్తా. ఏ బాడీ మసాజ్ చేస్తావా? పోనీలే, నీకైనా నా మీద అభిమానం ఉన్నది. ఐ లవ్ యూ యాదగిరి. బట్ ఐఎమ్ సారీ ఓనర్ గారు, ఏ నేను మసాజ్ చేయడానికి పిల్లలేదండి. రేపు మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ టిఫిన్లు భోజనాలు ఇక్కడే. రండి పిండి రూపుదురుగా. ఆ, ఏంటి మీ అందరి భోజనాలు టిఫిన్ల కోసం నేను పిండి రొప్పాలా? నా ఎండ్ కార్డ్ ఇలా ప్లానింగ్ చేశారేంట్రా మీరు? ఇదిగా మీరు అలా జోకులు వేస్తా ఉండండి, నేను సరదాగా కౌలు చెప్తూ ఉంటాను. మీరు ఆడతా పాడతా పిండి రూపెద్దరు గాని. ఆడతా పాడతా పిండి రుప్పడం ఏంట్రా? మీరంతా కలిసి నన్ను ఆడతా పాడతా పైకి పంపించేటట్టుగా ఉన్నారు. లేదు, లేదు, అలాంటిది ఏం లేదు. అలవాటు పడ్డావు కదా గోరింటాకు రూపడానికి. ఇప్పుడు మీ చేతులకున్న గోరింటాకు పండేంత వరకు ఒక పాట ఏదైనా పెట్టండి రా. షూర్ అన్నయ్య. ప్లే.